మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం సరికాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీనాక్షి నటరాజన్ విషయంలో ఎవరు ఉపదించారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి సమాచారం వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి అంటున్నారని, ఈ విషయంలో పాత కాంగ్రెస్ నాయకులు సీతకనుతో చూస్తున్నారని మీడియా చిట్చాట్లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా పంచాయతీ లేదన్నారు. హైదరాబాద్ ను నాశనం చేస్తుందే రేవంత్ రెడ్డిని విమర్శించిన కేటీఆర్, హైదరాబాద్ ను బీఆర్ఎస్ చెడగొడితే ప్రజలు మాకెందుకు ఓటు వేస్తారన్నారు. వర్షం పడి నీళ్లు నిలిస్తే బీఆర్ఎస్, నీళ్లు నిలవకపోతే కాంగ్రెస్, కారణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ పై రేవంత్ రెడ్డికి శ్రద్ధ, అవగాహన అసలే లేదని, ఇక ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి ఫోజులు కొట్టడమే సరిపోతోందని విమర్శించారు కేటీఆర్. రోమ్ను ఒక రోజులో కట్టలేదు కదా, హైదరాబాద్ సైతం అంతే అన్నారు. తాము అధికారంలో ఉంటే శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో పూర్తి చేసేవాళ్లమని, ఇవాళ ఎల్ఎన్టీని బెదిరించి కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోను లాక్కుందన్నారు. హైదరాబాద్లో జిందా తిలిస్మాత్ల హైడ్రా పనిచేస్తోందని, లేని నగరం వదిలేసి ఉన్న నగరాన్ని రేవంత్ రెడ్డి కాపాడితే బాగుంటుందని అన్నారు. ఇక కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ బ్లాక్ షిప్ అన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేసిన కేటీఆర్, కాంగ్రెస్ 3వ స్థానంలో ఉండబోతుందన్నారు. జమిలి ఎన్నికలు రాకపోవచ్చని, డీలిమిటేషన్ పై పార్లమెంటే సుప్రీం అన్నారు. దక్షిణ భారతదేశంలోని 6 రాష్ట్రాలు దేశ సంపదకు దోహదపడుతున్నాయని, అలాంటిది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు కేటీఆర్. రైతు డిస్కమ్ అని పెట్టి మోటార్లకు మీటర్లు పెడతారని విమర్శించిన కేటీఆర్, కేసీఆర్ ఏ డిస్కమ్ పెట్టకుండానే 24 గంటలు కరెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 3 ఇళ్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.